గురుదత్తమ్మ ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వచ్చేసాం గురు చరిత్ర. కాబట్టి ఇది 52 అధ్యాయాల దాకా కంటిన్యూగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరు పారాయణం చేయలేకపోయినా సరే ఇది అలా పెట్టుకొని రోజు విన్నా సరే, రోజుకి 2-3 అధ్యాయాలను మీరు విన్నా సరే ఖచ్చితంగా గురు చరిత్ర ఫలితమే వస్తుంది. ఇది సాక్షాత్తు శ్రీ గురుడు యొక్క అనుగ్రహంతో మాత్రమే చెప్పబడిన అధ్యాయాలమ్మ ఇవి. అందుకని మీరందరూ కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా వింటారని కోరుకుంటున్నాను. జై గురుదేవదత్త. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. స్వామి సన్యాస దీక్ష తీసుకొని అవడానికి కాశీ వెళ్ళి కృష్ణ సరస్వతి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. శ్రీగుడి కథ శ్రద్ధగా వింటూ పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి ఈ శ్రీగురు చరిత్ర వింటూ ఉంటే ఎంత విన్నా నాకు తనివి తీరడం లేదయ్యా. నా పరిస్థితి లేత పచ్చికను చవి చూసిన ఆకలి కొన్న ఆబువలే ఉంది. నేనెంత అల్పజ్ఞుడో నాకు ఇప్పుడు తెలుస్తుంది. అజ్ఞానం వలన నేను భ్రష్టుడైన నేను వెనుక కష్టాలు కొని తెచ్చుకున్నాను అని చెప్పి, పైగా నేను ఇప్పుడు తెలుసుకున్నాను స్వామి యొక్క లోపం లేదని, నా దగ్గరే ఆ లోపం ఉందని తెలుసుకున్నాను. అజ్ఞాన అంధకారంలో కనిపిస్తున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరు శ్రీగురిని చూపారు. మీ రూపంలో నన్ను శ్రీగుడే అనుగ్రహించారు. మీరు చేసిన మేలును నేను ఎన్నటికీ మీ రుణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి, చింతామణికి జ్ఞానం ఇచ్చిన వారికి ఏమి మనం రుణం ప్రత్యుపకారం మనం చేయగలము. మీ బోధ వలన నాకు సర్వార్థ సాధకమైన నిరంతరము గురుస్మరణ కుదురుతుంది. దయతో అటు తర్వాత శ్రీగుడు ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో సెలవు ఇయ్యండి అని అడుగుతున్నాడు అన్నమాట నామధారకుడు సిద్ధ సరస్వతి. అప్పుడు సిద్ధయోగి ఇంకా సంతోషం ఉప్పొంగిపోతుంది అతనికి. అతని శిరస్సును చేపెట్టి, నీ జన్మ ధన్యమైందయ్యా. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి కనుకనే ఇలా నువ్వు కోరగలుగుతున్నావు. దైవానుగ్రహం లేకుంటే దేవుడి మాటలు చెప్పమని ఎవరు అడగరండి. నిజం. అసలు నాకు ఇప్పటికీ రోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ ప్రమిళరాణి ఎందుకు అడిగింది, అసలు నన్ను ఆవిడ అమ్మ చెప్పు అని చెప్పి ఆవిడకి ఒక సంకల్పం, ఆ దత్తుడే అమ్మని అడుగు అని చెప్పించేట్లు అనిపించిందంట. కాబట్టి నన్ను ఎంతో ధైర్యంగా, అంటే పాప నాతో ఎక్కువ కూడా మాట్లాడదు, ఏదో అవసరమైతే మాట్లాడుతుంది. అలాంటిది ఆ తల్లి అమ్మ నాకు ఇది చెయ్యాలి స్వామి అనిపించినారమ్మా అని ఆవిడ అడగటం, ఇలా నేను చేయడం, ఇది కూడా స్వామి కావాలని మీతో వినిపించడం కోసమే చేయిస్తున్నారు అంటే నమ్మశక్యం కాదేమో. కాబట్టి ఖచ్చితంగా నమ్మండి. ఇక్కడ అదే అడుగుతున్నాడు. కనుక ఇలా కోరగలుగుతున్నావు. భగవంతుని మాటలు వినాలన్నా ఎన్నో లక్షల జన్మ పుణ్యం ఉండాలి తప్ప మనకు వినాలని అనిపించదు. నా బుక్ పట్టుకోగానే నిద్ర వస్తుంది, లేదంటే ఎవరైనా చెప్తూ ఉంటే ఆవలింతలు వస్తాయి, నెగిటివ్ పర్సన్ అంతా వస్తుంది. నీలో ఆ శ్రద్ధ కలిగిందంటే భగవంతుని గురువు పరిపూర్ణంగా ఉందని చక్కగా గుర్తించుకొని, నీవు అడుగుతుంటే మాకు చాలా చాలా ఆనందం కలుగుతుంది అని ఇంకా ఇలా చెప్పాడు. శ్రీగుడు ప్రయాగాలు ఉన్నాడు కదా, కాశీ నుంచి ప్రయోగాలకు వచ్చాడు. వారి మహిమను గురించి ఖ్యాతి అన్ని దిక్కులా వ్యాపించి ఎందరెందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు, సిద్ధుడు, బాలుడు, ఉపేంద్రుడు, జ్ఞానజ్యోతి, సదానందుడు, కృష్ణుడు అని 7 శిష్యులు, ముఖ్య శిష్యులు మేము. మా అందరి పేర్లకు చివర సరస్వతి అని బిరుదు ఉంటుంది. శ్రీగుడు మమ్మల్ని మరికొందరు శిష్యులను వెంటబెట్టుకుని అనేక తీర్థాలు క్షేత్రంలో పావనం చేస్తూ దక్షిణ దేశం తిరిగి వచ్చి పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన కరంజా నగరం చేరాడు. మళ్ళీ 30 సంవత్సరాలకు వచ్చి తల్లిదండ్రులు కలుస్తారని చెప్పాడు కదా. కాబట్టి మళ్ళీ అవన్నీ తిరిగి ఆ క్షేత్రాలను దర్శిస్తూ, ఆ క్షేత్రాలను ఉద్ధరిస్తూ తిరిగి మళ్ళీ కరంజాకు చేరాడు. అప్పుడు వారి తల్లిదండ్రులు, తన తోబుట్టువులు ఆయన రాకకి ఎంతో సంతోషించారు. స్థానిక జనమంతా ఆయన దర్శించి పూజించారు. వాళ్ళ బ్రాహ్మణులందరూ స్వామిని మా ఇంటికి భిక్షకు రావాలి స్వామి, మా ఇంటికి రావాలని ఆహ్వానించారట. శ్రీగుడు అందరి ఆహ్వానాలను అంగీకరించి ఒకే సమయంలో అనేక రూపాల్లో అందరి ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. ఒకే రూపం, ఒకే చోట వెళ్ళి, అంటే ఒకేసారి వెళ్ళి అందరిలకు భిక్ష చేయడం సాధ్యమా? అది భగవంతుడు మాత్రమే సాధ్యమయ్యిందండి. అలా అందరూ ఆ లీలకి ఆశ్చర్యపడి, ఆయన సర్వవ్యాపకుడికి ఏముంది, సర్వవ్యాపకుడికి, కాబట్టి ఆయన భగవంతు అవతారం అని అందరూ గుర్తించారు. ఒకరోజు ఆయన తల్లిదండ్రులకి శ్రీపాద స్వామి రూపంలో దర్శనమిచ్చారు. వెంటనే అమ్మకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, నాదా క్రిందటి జన్మలో లోక పూజ్యుడైన కొడుకు కలగాలని నేను శివపూజ చేశాం కదా మనము. కాబట్టి శ్రీపాదుని పూజించి వారి ఆదేశానుసారం శని ప్రదోష పూజ కూడా చేశాను పూర్వజన్మలో కూడా. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది అని చెప్పింది.
అప్పుడు ఆ దంపతులు తమను సంసార సాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అప్పుడు శ్రీగుడు అన్నాడు, ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో ఆ వంశంలోని 42 తరాలు వారు ధరిస్తారంటండి. ఆ కులమందరికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు కూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను కనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణ ఐశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను చూస్తారు, మనల్ని చూడగలుగుతారు. శివుడి దశలో క్షేత్రాలు అన్నిటిలో ఉత్తమమైనది, వేదాల చేత కూడా కీర్తించబడినది ఆయన కాశీలో మీరు నివసిస్తారు. మీకు ఎట్టి చింత అవసరం లేదు అని అభయం ఇచ్చారు. అప్పుడు పూర్వాశ్రమంలో స్వామి సోదరైన రత్న ఆయనకు నమస్కరించి, స్వామి నాకు కూడా సంసార తాపత్రయం తొలగించి నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీగుడు నవ్వి, అమ్మా, స్త్రీలకు పతి సేవ వల్లే మోక్షం లభిస్తుంది, నువ్వు పతి సేవ చేసుకో, అభిష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడు అన్న భావంతో ఆయన్నే సేవించు. గృహిణులకి అంటే ఆడవాళ్ళకి ఒక్కటే మార్గం అని వేదం కూడా చెప్పింది అన్నారు. అప్పుడు ఆమె, స్వామి మీరు త్రికాలజ్ఞులు, నా ప్రారంభం ఎలా ఉన్నదో నా భవిష్యత్తు ఏంటో తెలపండి అని అన్నని ఆ చెల్లి రత్న అడిగింది. అప్పుడు స్వామి అన్నారు, నీ సంస్కారం తామసకమైందమ్మా. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులు తగ్గుబెట్టి వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవు ఒక ఆవును కొట్టి చంపావు. అందువలన నీకు ఈ జన్మలో కుష్ఠరోగం వస్తుంది. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఏ రోగమైనా సరే పాపం జన్మ నుంచి తెచ్చుకున్న పాపం మూలనే వస్తుంది అన్నాం కదా. కాబట్టి స్వామి చెల్లెలకి ఏంటండి అసలు పాపం ఉంటుందా? చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. పూర్వజన్మలో ఎవరో భార్య భర్త అన్యోన్యంగా ఉంటే వాళ్ళని వెళ్ళి విడదీసావమ్మా నువ్వు, పైగా ఒక ఆవును కొట్టి చంపావు అని ఆ కర్మను అనుభవించడం కోసం మనందరికి తెలియచెప్పడం కోసం చెప్పారు. కానీ సాక్షాత్తు భగవంతుడే జన్మించిన ఆ ఇంట్లో ఆవిడకేమీ కర్మ ఉంటుంది? స్వామి ఇవన్నీ కూడా మనందరి కోసం చెప్పాడు. అప్పుడు వెంటనే రత్న భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి, స్వామి గురుదేవ నన్ను రక్షించండి అని వేడుకుంది. శ్రీగుడు ఆమెను ఓదార్చి, అమ్మ, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం అంతా ఇప్పుడు కాదు, నువ్వు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్ఠరోగం వచ్చినప్పుడు మా దర్శనం అవుతుంది. నీవు కుష్ఠరోగం పడుచూపగానే దక్షిణ దిక్కుగా ఉన్న భీమా నదీ తీరంలోని పాపనాశ తీర్థానికి అక్కడికి వెళ్ళు. అంటే గార్గాపురంలో అష్టతీర్థాలు ఉన్నాయి కదా, అక్కడ పాపనాశ తీర్థం ఉందన్నమాట. కాబట్టి అమరజా నదీ సంగమం దగ్గర ఉన్న గంధర్వపురంలో ఆ తీర్థం ఉంది అని చెప్పి శ్రీగుడు తన శిష్యులతో కలిపి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయలుదేరాడు. ఇంకా నామధారక ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని రుద్రగంగా అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. అది ఎలా వచ్చిందో చెబుతాను అని చెప్పి మునులు భూమిపై ఒడ్లు చల్లి తమ తపో మహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షి అయిన గౌతముడు ఒడ్లు చల్లి తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై ఆయనకు ఒక సంకటం కల్పిస్తే ఈయన మనందరి కోసం గంగను భూలోకానికి తీసుకురాగలడు, జీవులన్నిటినీ ఆ నదీ స్నానం వలన సద్గతి లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. ఇక్కడ మనం బాగా గమనించింది ఏంటంటే ఒక తపస్సు చేసి ఆ ఒక మహా ముని వల్లనే ఆ యొక్క మంచి జరుగుతుంది అన్నప్పుడు అట్లాంటి ఋషుల దగ్గర మిగతా వాళ్ళందరూ కూడా చేయిస్తారనమాట. కాబట్టి జీవులన్నిటికీ ఆ నదీ స్నానం వల్ల సద్గతి కూడా లభిస్తుంది అని నిశ్చయించుకున్నారు. అందరూ కలిసి ఒక ఆవును ఒక దూడను దర్భలతో తయారు చేస్తారు. మాయతో తమ తపశక్తితో వాటికి ప్రాణం పోశారు. గౌతముని పంట చేనుపైకి తోలారు. అనుష్ఠానం చేసుకుంటున్న గౌతముడు ఆవును చూసి తన చేతులను దర్పతో దాన్ని ఇట్లా అని అదిలించాడంట. వెంటనే ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని గౌతమి అంటారు. అదే ఈ గోదావరి. ఇది కూడా గంగా అంతటి పవిత్రమైన కనుకనే శ్రీగుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. ఆయన ఆ నది యొక్క 2 తీర్థాల్లోనూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిక్రమం కూడా చేశారు. ఆ పర్యటనలో శ్రీగుడు మంజీరకం అనే క్షేత్రానికి వచ్చాడు. అక్కడ మాధవరాయణ స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగుడిని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగుడిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద కంఠంతో, మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు.
మీ దర్శనం వలన నీ సేవ ఫలించింది, అంటే మా దర్శనం వలన నీ సేవ ఫలించింది, ఇక నుండి ఆత్మభావంతో మమ్మల్ని ధ్యానిస్తూ ఉండయ్యా అని శ్రీగుడు తమ దివ్య దర్శనం అనుగ్రహించాడు. మాధవారణ్యుడు పారవశంతో ఇలా స్తుతించాడు, ఓ జగద్గురు సార్వభౌమ, మీకు జయము జయమయ్యా. నరునిలా కనిపిస్తున్నారు మీరు, కానీ సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపము, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. లోకాలను ఉద్ధరించే జగజ్యోతి అయిన మీరు పరమపురుషులు. మీ పాద దర్శనం వల్ల నేను కృతార్థునయ్యాను అని శ్రీగుడు, మాధవరణ్య, నీకు మంత్రసిద్ధి అయి నిశ్చలమైన పద్ధతి లభించింది. నీవు నిత్యము మా స్వరూపమైన శ్రీ నృసింహస్వామికి మూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమ కొనసాగించారు. ఆ గోదావరి పరిక్రమలోనే చేస్తుంటే అప్పటి ఒక కడుపు నొప్పితో బాధపడుతున్న అతనికి స్వామి ముక్తి కలిగించాడనమాట. తర్వాత శ్రీగుడు వాసర బ్రహ్మక్షేత్రం చేరి, వాసర క్షేత్రం అంటే బాసర క్షేత్రం దర్శించి స్నానాలకై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వెళ్తున్నాడు. ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాగా బాధపడుతున్నాడు. ఇంకా అన్నం తింటే చాలు అతని ప్రాణం పోయేంత బాధ కలిగింది. ఒక మహానవం నాటికి అతను భోజనం చేసి పాపం నెల రోజులు, ఎవరండి భోజనం చేయకుండా ఎలా బతుకుతారండి నిజంగా. అయితే ఆ రోజు అతను కడుపు నిండా భోజనం చేసేసరికి పాపం విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది. అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు రోజు గోదావరిలో పడి చచ్చిపోతాను, నా వల్ల కాదు, ఇంకా ఈ కడుపు నొప్పి భరించలేను అని అతని మెడకు ఒక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, స్వామి, నేను పూర్వజన్మలో పేదలకు నేను అన్నదానం చేయలేదు, అతిథులను ధిక్కరించాను, లేక ఈ భూమికి ఎందుకు భారమయ్యాను, ఎట్టి జన్మలో అంటే ఎట్టి పుణ్యము గత జన్మలో చేయలేదు అంత కాబోలు, ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యం వలన కూడా అనుభవించలేదు. నేను బ్రాహ్మణుల జీవనం ఏమన్నా పశుగ్రాసులకు ఏమన్నా అపహరించాను, నమ్మి వారికి ద్రోహం చేశానేమో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో, తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశాను, లేక వధూవరను చంపాను, లేక నన్నమే గిట్టిన ఈ వ్యాధి నాకెందుకు వస్తుందయ్యా, ఈశ్వరుని భక్తితో పూజించాను, లేక నేను సద్గురుని నిందించాను, లేకుంటే నన్నే దైవము ఎందుకు అనుగ్రహించదు అని పరితపించి నదికి సమీపించాడు. అంటే అతను ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఇవన్నీ చేయకపోబట్టే కదా నాకు ఇంతటి ఒక కడుపు నొప్పి అనే రోగం వచ్చింది, కాబట్టి ఇదంతా నేను చేశాను కాబట్టి నాకు ఈ యొక్క కర్మ నేను అనుభవిస్తున్నాను స్వామి అని తనను ప్రార్థన చేసుకుంటూ నది పొద్దుకు వెళ్తున్నాడు చనిపోవడానికి. సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు తన శిష్యులతో కలిసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చాడు. ఆ బ్రాహ్మణుని చూసి అతన్ని తీసుకురమ్మని శిష్యుని పంపారు. వెళ్ళి తీసుకురా అంటే ఆ శిష్యుడు పరుగున పోయేసి ఏం చేశారు, నీటిలో మునగబోతున్న ఆ విప్పుల్ని బలవంతంగా శ్రీగుని వద్దకు తీసుకొచ్చారు. స్వామి అతనితో, ఒరే బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం కదా, మళ్ళీ మరుజన్మలో ఆ కర్మని ఇంకొక పాపంగా అనుభవిస్తావా, తెలియదా నీకు, ఇందుకే ఇట్లా పాల్పడుతున్నావా అని అడిగారు. అప్పుడు స్వామి, ఆ బ్రాహ్మణుడు అన్నాడు, స్వామి, నన్ను ఈ విషయం అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది స్వామి, నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో అన్నం తిన్నా కూడా కడుపు నొప్పితో నేను భరించలేకుండా ఉన్నాను, మరి అన్నం తిరుగు నేను ఎలాగయ్యా బతికేది, నేను జీవించడం వల్ల ఈ భూమికి భారమే కానీ ఎటువంటి ప్రయోజనం ఏమన్నా ఉందా అని చెప్పి కన్నీరు కార్చాడు. అప్పుడు శ్రీగుడు, నాయన, క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధాన్ని ఇస్తానయ్యా, భయం లేదు, ముందుగా నువ్వు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచాడు. నేను నమ్మలేదులే అలా. ఆ బ్రాహ్మణుడు నిజంగా శ్రీగుడు సాక్షాత్తు భగవంతుడు వలె కనిపించాడు. ఇంకా ఆ విషయాన్ని నమ్మి, నిజంగా మనకు కూడా కష్టం వస్తే ఎవరేం చెప్పినా నమ్ముతాం, కానీ నమ్మనట్టు ఉంటాం, కానీ పరిపూర్ణంగా విశ్వసించి నమ్మండి, ఖచ్చితంగా స్వామి మనకు చేస్తాడనమాట. అప్పుడు శ్రీగుడికి నమస్కరిస్తూ ఉండగా ఆయనపై విశ్వాసం ఉంచి ఒక గ్రామాధికారి వచ్చి కూడా అక్కడ నమస్కరించాడు. అప్పుడు శ్రీగుడు అంటాడు, అసలు నువ్వు ఎవరయ్యా, కొత్తగా వచ్చినట్టున్నావు, ఎక్కడ ఉంటావు అన్నాడు. అప్పుడు ఆ గ్రామాధికారి అన్నాడు, అయ్యా, మాది అపస్తంభ శాఖ కౌండిషన్ గోత్రం, నన్ను సాయం దేవుడు అంటారు. ఇక్కడ మా స్వస్థానం కాంచీపురం, కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరం నిండి పనిచేస్తున్నాను, కాబట్టి మీ దర్శనం వల్ల నా జన్మంలో చేసుకున్న పాపాలన్నీ కూడా నశించిపోయినాయి అయ్యా. గంగలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి, చంద్రుడు రాత్రి సమయంలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు, కల్పవృక్షు తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది, కానీ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప తాప దైన్యాలను హరించి
కర్మార్థకామ మోక్షాన్ని ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమైంది అని స్తుతించాడట. శ్రీగుడు అతని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకొని, సాయందేవా, నేను ఆ మాట చెప్తాను విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశోళ రోగం ఉన్నది. భోజనం లేకుండా ఇతడు ఎలా బ్రతకగలడు? ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మంచి మందు కనుక నీవు అతని ఇంటికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టని సాయందేవుడికి అప్పచెప్పారన్నమాట. ఈ కడుపు నొప్పి అతన్ని. అప్పుడు అతను అంటున్నాడు, ఆ సాయందేవుడు, అయ్యో స్వామి, ఆశ్చర్యంగా ఏంటి, నెలకొకసారి 15 రోజులు తింటేనే కడుపు నొప్పితో బాధతో విలువెల్లాడిపోతున్నారు, మీరేమో ముష్టాన భోజనం పెట్టు అంటున్నారు. అమ్మో, ఇతడు మళ్ళీ నాకేదైనా పాపం వస్తుందేమో స్వామి, నాకు ఇతను భోజనం పెడితే బ్రహ్మత్య పాతకం చుట్టుకుంటుందేమో అని అంటే, స్వామి నవ్వి, నాయనా, ఇంకా మంచి మందు చెప్తాను విను. నేను ఇప్పుడు భోజనం పెట్టమన్నా, కానీ ఇంకా మంచి మందు. నన్ను మించిన వైద్యుడే లేడయ్యా. ఇది నిజంగా అక్షర సత్యం. స్వామిని మించిన వైద్యుడే లేదండి. ఎక్కడికి మనం ఎంత నమ్మకంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నీ వల్ల కాదు అనుకున్నా, డాక్టర్ ఇంకా కాదు, ఇంకా నీకు ఇంకా మందులు కూడా పనిచేయవు అన్న వాళ్ళకు కూడా స్వామి కరుణించి అపారమైన అనుగ్రహిస్తాడండి. చాలా తప్పకుండా ఇది అయిపోయాక ఆ యొక్క అనుభవం చెప్తాను విందురు. పెద్ద చాప్టర్ అయినా, వీడియో పెద్దదైనా పర్వాలేదు, నేను చెప్తాను వినండి. గురుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. నాకన్నా మించిన వైద్యుడు ఎవరూ లేదయ్యా అంటే, నాకన్నా మించిన డాక్టర్ ఎవరు లేదు, నేను చెప్పాను పో అని చెప్పి, నేను అంటే నువ్వు గారెలతో కూడిన భోజనం పెట్టు, పరమ ఔషధం ఇతనికే, నువ్వు సంకోచించద్దు, నువ్వు ఆలోచించవద్దు, ఇతను తీసుకుని వెళ్ళి అలాంటి భోజనం పెట్టు అన్నాడు. అప్పుడు సాయందేవుడు ఆయన నమస్కరించి, స్వామి, మీరందరూ కూడా మీ శిష్య సమేతంగా మా ఇంటికి భోజనానికి రావాలి స్వామి అన్నారు. అప్పుడు శ్రీగుడితో పాటు అందరూ కూడా సాయందేవుని ఇంటికి వెళ్ళారు. వీళ్ళందరూ సిద్ధ సరస్వతి వాళ్ళ శిష్యులతో ఉన్నారు కదా, అందరూ కూడా స్వామితో వెళ్తే, అప్పుడు ఆ పుణ్య దంపతులు రంగవల్లితో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగుడిని మిగిలిన అతిథులు కూర్చోబెట్టి రుద్ర సూక్తము మొదల మంత్రాలు చదువుతూ శ్రీగుడిని సర్వ ఉపచారాలతో పూజించారు. శ్రీగుడు సంతోషించి, నీ సంతతి వృద్ధి పొందుగాక, నీ వంశస్థులందరూ మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత దంపతులందరికీ షడ్రుషోపేతమైన భోజనం పెట్టారు. అప్పుడు శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణులకు ఆ భోజనం అమృతంలా పనిచేసి ఆ కడుపు నొప్పి రోగం బాధ నివారణమైంది. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతి నమః. ఇక్కడ ఏమన్నారు? ప్రతి అక్షర సత్యం అని బాగా నమ్మండి. ఏమన్నారంటే, నన్ను మించిన వైద్యుడే లేదు కాబట్టి తనకి వెళ్ళి పరమాన్నము గారెలతో కూడా భోజనం పెట్టు అన్నారు కదా. ఇది యథార్థం. మన దత్తవిడల గ్రూపులో విసన్నపేట గోపాలకృష్ణ గారని ఒక ఆయన ఉన్నారు. నేను ఒక 2 నెలలకు ముందు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఒక అవధూత స్థితికి చేరుకున్నాడు అని కూడా మీకు ఒక వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో మీరు చూసే ఉంటారు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, అసలు నోట మాట రాలేదు. అంటే ఒక నత్తిగా అసలు మాటే రాలేదు ఆయనకి. అయితే ఆయన గదంతా దిగంబర నామము అలా పెట్టుకొని, ఆయన గదిలో మొత్తం దత్త ఫొటోస్ అన్నీ పెట్టుకొని ఆ దత్తుడిని చూస్తూ, ఆయన అలా స్మరిస్తూ, ఆయన అలాగే స్మరించడానికి కూడా ఓపిక లేదన్నట్టు ఆ స్వామి వంకే అలా చూస్తూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్తే దీపం పెట్టడానికి కూడా లేదమ్మా అని నేను అలా పూజలు చేసుకునేవాడిని. ఈరోజు దీపారాధన చేయలేకపోతున్నానని ఆయన ఒక రకంతో వెద చెందాడనమాట. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ స్థితికి వెళ్ళినా కూడా తను పూజ చేయలేదే అని మనసులో ఎక్కడో బాధపడుతున్నాడు. నేను అన్నాను, మీరేం బాధపడతండి నాన్న, స్వామి స్మరణలోనే ఉన్నారు, మీకెందుకు వేరే దీపం ఎందుకు అని నేను ధైర్యం చెప్పి ఆయన పక్కన కూర్చొని చక్కగా ఆయన చేతులు పట్టుకొని చాలా అద్భుతంగా ఒక రకమైన నిజంగా ఒక శక్తిపాతం జరిగిందేమో అన్నట్లాగా అనిపించింది అనమాట. నాకు కూడా అనిపించింది మనసులో. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఆయన మెల్లగా కోలుకుంటూ ఇప్పుడు ఈ 2 నెలల్లో నేను ఎప్పుడు ఆయన గ్రూప్లో మొన్న అనుకుంటా చేరితే ఆయన మామూలు మనిషిలాగా ఇదివరకు కన్నా కూడా ఇంకా ఎనర్జీస్తో శక్తితో గబ్బ మాట్లాడిస్తూ ఉంటే హారతి చదివేస్తున్నాడు. ఓం జయ జయ శ్రీపాద వల్లభ గురుదేవుని పాడేస్తున్నాడు. ఆయన చూసి మా అందరికీ గ్రూప్లో 100 మంది ఉంటే 100 మందికి ఆశ్చర్యం కలిగింది. ఈయన రేపో మాపో అన్నట్టున్నాడు కదా, ఈయనకేంటి దత్తస్వామి ఇంత అనుగ్రహం ఇచ్చాడు అని.
నిజంగా స్వామికి మించిన వైద్యుడే లేదండి. కాబట్టి మీరు ఎవరికి మనకి ఏ కష్టం వచ్చినా సరే స్వామి నువ్వే మాకు అనుకుంటే ఆయనకు మించిన ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు, ఆయన మించిన వైద్యుడు ఎవరు లేరు, ఆయన మించిన ఆయన సాయం చేసే అంతగా ఎవరు చేయలేరు. కాబట్టి దత్తా 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 అని ఆ దత్తుని ప్రార్థించండి. ఆ దత్తుడే మీకు సకల వైభవాలు అన్నీ మీకు సమకూరుస్తాడు శ్రీ గురు చరిత్ర ద్వారా. కాబట్టి గురు చరిత్రను మీరు ఎక్కడగానే అయ్యో చదివితే భయమే, నేను ఒక ఆమె తల్లి కాల్ చేస్తామ్మా గురువారం చదవాలా, శుక్రవారం చదవాలా, శుక్రవారం చదివితే గురువారం చేసినంతటి ఫలితం వస్తుందా అని ఒక తల్లి నన్ను కాల్ చేసి అడిగింది మన వీడియో చూసి. మీరు గురువారం చదివినా, శుక్రవారం చదివినా, శనివారం చదివినా, ఏ రోజు చదివినా ఒకే ఫలితం వస్తుంది అని చెప్పాను. నిజమే, మరి గురువారం ఓకే, శుక్రవారం మరి అన్నం తింటే మన శక్తి రాదా, శనివారం అన్నం తింటే మన శక్తి రాదా అంటే ఆ తల్లి నవ్వి నిజమే నమ్మాలి. కాబట్టి మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకుండా, ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా శ్రీ గురు చరిత్రం నిరంతరము కూడా పాలన చేస్తే స్వామి మనకు చేయని పని అంటూ ఏదీ లేదు. కాబట్టి మీరంతా కూడా గురు చరిత్ర చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త బంగారులు.